ఆ మాట ఈ మాట అన్ని పెద్ద కోడలకే అన్నట్టు రాష్ట్రంలో ఎవ్వళ్లకు ఏ చిన్న తిప్పలు వచ్చినా సరే ముఖ్యమంత్రి ఏం చేస్తుండు అని అంటుంటారు. సీఎం సరే పట్టించుకోవాలి అని అంటుంటారు. అందుకే ఏ రాష్ట్రంలోనైనా సరే పెద్ద సార్లకు అస్సలు పుర్సతే ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో మీటింగ్ ఉండనే ఉంటుంది. ఇగో ఇట్లనే సీఎం సార్ ఎటో పోయిండట. మరిగా అక్కడ ఏమేమి ముచ్చట్లు నడిచినాయో సుశుద్ధం పారి. మొన్న బుధవారం నాడు ఢిల్లీకి పోయి వచ్చే బేస్తారం నాడు పెండ్లి దావతులతోనే సరిపాయే. అందుకే ఇక శుక్రవారం నాడు ఒకటి సీఎం సార్ మీటింగులు ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి. శిల్పకళా వేదికల మాదిగ ఉద్యోగులంతా కలిసి సన్మాన కార్యక్రమం పెడితే తొలుత అక్కడికి పోయిండు సారు. ఎస్సీ వర్గీకరణ కొరకు అప్పట్లో ఎట్టెట్లా పోరాటం చేసిండ్రో చెప్పుకొచ్చిండు. భారతంలో కర్ణుని లెక్క బార్బరికుని లెక్క మాదిగ బిడ్డలకు అండగా నిలబడ్డా అన్నట్టు మాట్లాడిండు సారు. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడాలి అని నేను అండగా నిలబడ్డా. సీఎం సార్కు భారతంలో బగ్గ ఇష్టమైన పాత్ర కర్ణుడేనట. ఇక అది అట్లుంటే పనిలే పని పాత సర్కారులకు కూడా సురుకులు పెట్టిండు ముఖ్యమంత్రి. బర్రెల్ని కాసుకోవడము, గొర్రెల్ని పెంచుకోవడము, చేపల్ని పట్టుకోవడము, చెప్పులు కుట్టుకోవడము వీళ్ళొచ్చి మనకు నేర్పాలనా? జాంబవంతుడు నుంచి ఇప్పటి వరకు ఈ జాతికి ఆ విద్య తెలియదా? నువ్వు కొత్తగా ఇచ్చింది ఏందని. అదేవిధంగా చేపలు పట్టుకోవాలి, చెప్పులు కుట్టుకోవాలా, మీ పుల్లలు మాత్రం రాజ్యాలు వెళ్ళాలనా? ఇక ఈ నడుమ సీఎం సారును తీరు పేర్లతో పిలుస్తుండ్రాట చాలా మంది. ఇక చూడరి ఏమేం పేర్లు పెట్టిండ్రో సారే చెప్పుకొచ్చిండు. ఆ మధ్యలో ఒక ఆయన నన్ను ఏదో అన్నాడు. అంటే చెప్పిన సహాయం అందించినప్పుడు దామన్న రేవంత్ మాదిగా అన్నాడని, బీసీ కులగణం చేసినప్పుడు మా మహేష్ గౌడ్ రేవంత్ గౌడ్ అన్నాడని, శ్రీహరిని మంత్రి చేస్తే రేవంత్ ముదిరాజ్ అన్నాడని, అనిల్ యాదవ్ ను ఎంపీగా చేస్తే రేవంత్ యాదవ్ అన్నాడని, సిక్కులకేదో సాయం చేస్తే సర్దార్ రేవంత్ సింగ్ అన్నారని, క్రిస్టియన్స్ ఏదో సాయం చేస్తే డేవిడ్ రేవంత్ అన్నారని, ఇతరులకు మైనారిటీలకు సాయం చేస్తే ఒక ఆయన అసదుద్దీన్ రేవంతుద్దీన్ అన్నాడని, ఏ పేరు మీద పిలిచినా నేను ఏం బాధపడను. నేను మీ అందరు వాడిని గదన్నట్టు. ఇక శిల్పకళా వేదికలాగా మీటింగ్ ఒడిచినాక అటుకేంచి సారు ఇంకో కార్యానికి పోయిండు. ఔటర్ రింగ్ రోడ్డుకేంచి బుద్ధివేలుకు కలిపేటట్టు వేస్తున్న రోడ్డుకు శంకుబండ బాతిచ్చిండు. అటెనక కొత్తవాళ్ళగూడల కొత్తగా కట్టించిన ఎకో పార్కును చాలు చేసిండు. 75 కోట్లతోని 85 ఎకరాలల్లో తీరు మూలకలతోని చెట్లతోని భలే మంచిగా చేసిండ్రు పార్కు. హిమాయత్ సాగర్ చెరువుకు ఆనుకొని కట్టిండ్రు పార్కు. పొద్దుగాల పొదుమీకంగా పబ్లిక్ అంతా పోయి చల్లగా ఊకొని రావచ్చట. గిట్లా శుక్రవారం నాడు సీఎం సారు ముచ్చట్లు, రిబ్బన్లు కత్తిరించే కార్యాలు జోరుగా నడిచినాయి.